కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రావాలంటే ఎవరిస్తారు? ఏ పార్టీ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. జిల్లా పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా నిజామాబాద్ పట్టణ పౌరులకి, నిజామాబాద్ జిల్లా పౌరులకి, వారి పిల్లల భవిష్యత్తును కూడా చూసేటటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగితే ఓట్లు రాలవు. నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నగర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం, అందరం దేవుని పూజించుకుందాం. దయచేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగకండి. శ్రీరామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవారిని రాజకీయాలకు లాగొద్దు. ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరైతే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ అయితే నగరం అభివృద్ధి చెందుతుందో ప్రజలకి బాగా స్పష్టత వచ్చింది. స్పష్టత ఉంది కాబట్టే ధైర్యంగా చెప్తా ఉన్నా, నిజామాబాద్ నగరపీఠం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. హరీష్ రావు కేటీఆర్ ఎపిసోడ్లో మీకు పేపర్లు ఇస్తాను. నేను సింగరేణి కానీ వివిధ సంస్థలు జరిగినటువంటి టెండర్లో మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా ప్రజా సొత్తుని దుర్వినియోగం చేశారో పేపర్ల ద్వారా ఇస్తాం. చర్చలు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరేదో లేవదీసి తప్పుకుంటామంటే నడవది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు లేదీసిన అంశాల్లో పస ఉంటే రండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ హయాంలో జరిగినటువంటి టెండర్లు, మా హయాంలో జరిగిన టెండర్లు అన్నీ కూడా చర్చించుకుందాం. నగరం దుస్థితి, పోయిన హయాంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే ఇంతవరకు రాలే, అమృతలో మాత్రమే పెట్టినారు. కరీంనగర్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1957, 57లో మున్సిపాలిటీ అయింది. నిజామాబాద్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1937 అయినట్టుంది. 37 ప్రాంతంలో అయింది. జనాభా ప్రకారం కూడా కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా నిజామాబాద్ ఉంది. మరి అరవింద్ గారు దీన్ని ఎందుకు స్మార్ట్ సిటీలు తీసుకెళ్లేకపోయినాడు? బండి సంజయ్ కన్నా తీసిపోయినావా నువ్వు? ఆనాడు బండి సంజయ్ గారు మంత్రి కూడా కాదు. వారు కరీంనగర్ స్మార్ట్ సిటీలో పెట్టుకుంటాడు ఎట్లా? నువ్వు రాలేకపోయినావు ఎట్లా? నీ చేతుల్లో ఉంది కూడా చేయలేకపోయినావు. ఇవల్ల దేవుడి పేర్లు వచ్చి ఓట్లు అడుగుతానంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరుగాక లేరు. ఈ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాము. దాంట్లో అనుమానం లేదు. నగర ప్రజలు ఆశించిన మేరకు నగర అభివృద్ధి, నగర పౌరుల యొక్క భవిష్యత్తు, నగర పౌరుల యొక్క పిల్లల భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది. ఈ విషయాలతో మీ ద్వారా నగర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది. నిజామాబాద్ పట్టణం ఈ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాము. ప్రజలు దీనికి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అదే మరి అరవింద్కి ఇంకేముంటుంది? ఎంఐఎం జపం చేయండి. నాకు తెలిసి అరవింద్ ఇంటూ దేవుడి ఫోటో బదులు ఓవైసీ ఫోటో ఉంటుందేమో. రోజు ఓవైసీని జపం చేస్తేనే ఓట్లు రాలుతాయని బ్రహ్మపాపం వాళ్ళకి. ఓవైసీ అని జపం చేస్తే ఇక్కడ హిందువులే ఏకగ్రత ఓట్లేస్తారు అనుకుంటారు. అజీజ్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ గెలుస్తుంది. మెజారిటీ వార్డులు హిందూ వార్డ్స్ ఉన్నాయి. ఈ మెజారిటీ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పోయినసారి మీరు బొమ్మిని తిమ్మి చేసి బైన్సా లాంటి ప్రాంతాల్లో అల్లలు